Good evening, all. So my name is Anil. So Screen share చేయాలి సార్. yeah, just introduction first. ఓకే సార్. So total 9 years of experience in IT. So in that APN it will be a 4 years of experience. Okay. So this is about me. So my name prior experience or the prior experience. So technology and work చేస్తుంటే then technology. Just introduction. Hello. నా వాయిస్ వినపడుతుందా? హలో. ఓకే. సో జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పండి అంటున్నాను. మీ పేరు, prior experience ఉంటుంది. Yeah, go ahead. Sure. Yeah, this is Krishna. I have totally 5.7 years experience as a process associate. Currently, I'm not working. I need to switch to IT. Process associate means like a recruiting process. No, it's a vehicle process. Non-IT side. Non-IT. Vehicle in policy. Okay. That's it. Yeah, okay. Ratan, Karthik. Searching for jobs. That's సో మీకు రీసెంట్గా కంప్లీట్ అయ్యారా లేకపోతే ఆల్రెడీ? 3 years back complete. సో 3 years నుంచి గ్యాప్ ఉందా లేకపోతే కెరియర్ ఎట్లా? 3 years నుంచి కెరియర్ గ్యాప్ ఉంది. ఓకే. వేరే సైడ్ వెళ్దామని ట్రై చేశాను, మళ్ళీ ఫిట్ వస్తాను. ఓకే. సో ఓకే. మీ వాయిస్ వినపట్లేదు. రత్నానా? రత్నకుమార్. హలో. మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎన్ అంటే ఏంది? సో ఏపీఎన్లో ఏమేమి ఉంటాయి? సో వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. సో స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ విజిబిలిటీ ఉందో లేదో చెప్పండి. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? సో ఈ ఏపీఎన్ కోర్స్ అనేది సో మనకు మ్యాక్స్ టు 30 to 35 days ఆర్ 40 daysలో అయిపోతుంది. ఓకే. సో మ్యాక్స్ 35 days. ఓకే. సో ఈ కోర్స్ కంటెంట్లో మనకి కొన్ని టాపిక్స్, అసలు ఏపీఎన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఏపీఎన్ అనేది ఎక్కడి నుంచి అయితే మనం బీపీఎం అంటే ఏంటి, ఏపీఎన్ అంటే తెలుసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఏపీఎన్తో పాటు మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, కాంపిటేటర్స్. సో అని దేని కింద వస్తాయంటే బీపీఎం టూల్స్ కింద వస్తాయి. సో బీపీఎం అంటే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఏం చేస్తామంటే సో మనం ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తాం. ఓకే. సో ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి సో కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి మనకి అట్ ప్రజెంట్ అయితే. సో దాంట్లో బీపీఎం టూల్స్లో ఏపీఎన్ అనేది ఒకటి, సో అవుట్ సిస్టమ్ ఒకటి, పెగా ఒకటి, సో ఐబిఎం బీపీఎం టూల్స్ అని చెప్పేసి ఇలా నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఏపీఎన్ అనేది ఒకటి, పెగా ఒకటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే. సో ఈ బీపీఎం టూల్స్లో మనం ఏపీఎన్ అంటే తీసుకున్నాం కాబట్టి సో అసలు ఏపీఎన్ అంటే ఏంటి? సో మాడ్యూల్ 1 గురించి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ మాడ్యూల్ 1లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏపీఎన్ అంటే ఏంటి, బీపీఎం ఓవర్వ్యూ గురించి తెలుసుకుంటాం.
బీపీఎం అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, దేని పర్పస్ కోసం. సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనకు 6 స్టెప్స్ ఉంటుంది. సో ఈ 6 స్టెప్స్ మనకి సాటిస్ఫై అయితేనే ఏదైనా అప్లికేషన్ని బిల్డ్ చేయగలుగుతాం. ఓకే. సో సాటిస్ఫై చేయకపోతే మన అప్లికేషన్ బిల్డ్ చేయడం కుదరదు. ఓకే. సో వన్స్ మనం దీని గురించి తెలుసుకున్న తర్వాత ఏ టూల్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేది ఏ అప్లికేషన్ మనకు సూట్ అవుతుంది. ఏపీఎనా, పెగా ఒకటా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఐబీఎం, అవుట్ సిస్టమ్స్. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టూల్స్లో ఏ టూల్స్ అనేది మనకి బేస్డ్ ఆన్ కాస్ట్ని బట్టి మనకి ఇక్కడ తక్కువలోకి వస్తుంది. అన్ని అప్లికేషన్ ఆబ్జెక్ట్స్ మనకి ఏవి సపోర్ట్ చేస్తాయి, వీటిని అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్లికేషన్ అనేది బిల్డ్ చేయడం మొదలు పెడతారు. సో దీంట్లో ఏపీఎన్ అనేది ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఏపీఎన్ గురించి తీసుకోవాలి. సో ఏపీఎన్ అంటే ఏంటి? లో కోడ్ టెక్నాలజీ. లో కోడ్ టెక్నాలజీ అంటే ఎలా ఉపయోగపడుతుంది. ఓకే. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది. అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క అప్లికేషన్కి మనకి ఆర్కిటెక్చర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్క అప్లికేషన్కి ఆర్కిటెక్చర్ ఉంటుంది, కంపల్సరీగా తెలుసుకోవాలి. సో దీంట్లో 4 లేయర్ అప్లికేషన్ ఏపీఎన్కి సంబంధించింది 4 లేయర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో దాని గురించి ఇంట్రడక్షన్ చెప్తాను. సో దాని తర్వాత సిస్టమ్ రిక్వైర్మెంట్. సో మనకి ఏపీఎన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి మనం ఆన్లైన్లో లాగిన్ అయ్యి తీసుకోవచ్చు. అదర్వైజ్ మన లోకల్ సిస్టంలో అప్లికేషన్ బిల్డ్ ఇన్స్టాలేషన్ చేసుకునేసి మనం అయితే వర్క్ చేసుకోవచ్చు, లైక్ ఎంఎస్ ఆఫీస్. ఓకే. సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటి? సో మనకైతే లోకల్ సిస్టంలో విండోస్ 11 అయినా ఏదైనా సపోర్ట్ చేస్తుంది. సో ఇన్స్టాలేషన్ చేసేస్తాం, కానీ దీని యొక్క లైసెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో మామూలుగా ఎంఎస్ ఆఫీస్ అనుకోండి, లైసెన్స్ పర్చేజ్ తీసుకుని మనం ఇన్స్టాలేషన్ చేసేస్తాం. కానీ ఏపీఎన్లో అప్లికేషన్కి కంపల్సరీగా లైసెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే బేస్డ్ ఆన్ యూజర్స్. ఓకే. సో మినిమం యూజర్స్ 500 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సో లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. కాబట్టి సో ఈ లైసెన్స్ గురించి, సో ఇలా ఇన్స్టాలేషన్ దీనిలో K3, K4 అని 2 లైసెన్స్ ఉంటాయి. సో ఈ 2 లైసెన్స్ అనేది క్లయింటే ప్రొవైడ్ చేస్తారు. సో అవన్నీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతనే మన లోకల్ సిస్టంలో ఏపీఎన్ని యూజ్ చేసుకోగలుగుతాము. ఓకే. సో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్కి, సో అప్లికేషన్ ఆన్ ప్రెమిసెస్లో ఉన్న అప్లికేషన్స్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. యూఐ చేంజ్ అది మాత్రమే. ఓకే. అంటే గ్రాఫికల్ కొద్దిగా రిప్రజెంట్ డిఫరెంట్ మాత్రం తప్ప మిగతా ఆబ్జెక్ట్స్ అనే మనకు అన్ని సేమ్గానే ఉంటాయి. ఓకే. సో నో చేంజెస్ ఆన్ దట్. యూఐ మాత్రమే, సో కలర్ చేంజెస్ ఇట్లాంటివి ఉంటాయి తప్ప. కానీ 99% కంపెనీస్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్. సో అదే ఇప్పుడు మనం ఈ కంపెనీస్లో ఇన్స్టాలేషన్ చేశారనుకోండి, దీనికి సర్వర్ మెయింటైన్ చేయాలి, సర్వర్లో ఇన్స్టాలేషన్ చేయాలి. సో సర్వర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు దానికి ఒక పర్సన్ ఉంటాడు. సో డీబీ ఇన్స్టాలేషన్ సపరేట్గా ఉంటుంది. సో డీబీ పర్సన్ ఉండాలి. ఓకే. సో సపరేట్ అందరికీ వర్చువల్ మెషిన్స్ ప్రొవైడ్ చేయాలి. వర్చువల్ మెషిన్స్ VMs అని కూడా అంటారు. సో అవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. సో వాటికి యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎంత లెంతీ ప్రొసీజర్. సో దీనికోసమే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అంటే, సో ఇప్పుడు మనకి ఇదంతా ఎక్కడ ఉంటుందంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేసేస్తారు అప్లికేషన్ని. ఓకే. ఎవరు ఇది మెయింటైన్ చేస్తారంటే ఏపీఎన్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. సో సింగిల్ రూపీ ఖర్చు అనేది ఉండదు. ఓకే. మెయింటెనెన్స్ కూడా సో ఏపీఎన్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. క్లియరా? టెస్ట్ నౌ మేబీ. హలో. ఎస్ సార్. రెస్పాండ్ అవ్వండి. ఓకే. లేదంటే నాకు అర్థం కాదు మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మన క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్కి యాక్సెస్ వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ని లాగిన్ అయిన తర్వాత వాటిని యూజ్ చేసుకోవాలి. దాన్ని డిజైనర్ వ్యూ ఉంటాం. సో ఈ డిజైనర్ వ్యూలోనే మనం అప్లికేషన్ని, సో మొత్తం డిజైనింగ్ అంతా ఉండేదంతా ఈ డిజైనర్ ఓవర్ వ్యూలోనే మనకు ఆప్షన్స్ ఉంటాయి. అప్లికేషన్ క్రియేట్ చేయడం, సో అప్లికేషన్ క్రియేట్ చేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన గ్రూప్స్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్స్ ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్, ఎక్స్ప్రెషన్ రూల్స్ అవన్నీ క్రియేట్ చేసేదంతా డిజైనర్ ఓవర్ వ్యూలోనే ఉంటుంది. సో
ఇనిషియల్గా ఓవర్వ్యూ గురించి తెలుసుకుంటాం, తర్వాత లోపల ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. సో దీంట్లో ఉండేది ఇంట్రడక్షన్ టు సిడిటి అని ఉంటుంది, డేటా టైప్స్. ఓకే, సిడిటి అంటే కస్టమ్ డేటా టైప్స్. సో సిడిటి అంటే ఏంది, సో వాటిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, యూసేజ్ ఏంటి. సో ఈ సిడిటీస్ అనేది దేనికి ఉపయోగించుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ సో ఓపెన్ చేశారు. సో నాకు అకౌంట్ కావాలి. ఓకే, బ్యాంకింగ్ అకౌంట్ కావాలన్నప్పుడు మనం ఒక సైట్లోకి వెళ్ళేసి, సో హెచ్డిఎఫ్సి తీసుకున్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సి సైట్లోకి వెళ్ళేసి మనం అక్కడ ఏం చేస్తాము, సో క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేసినప్పుడు ఆన్లైన్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ ఏమడుగుతుంది, మన డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఇనిషియల్గా ఏమడుగుతుంది, పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్లో ఏమొస్తాయి, ఓకే, పర్సనల్ డీటెయిల్స్లో నేము, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఫస్ట్ పేజ్. సెకండ్ పేజ్లో ఏమొస్తుంది, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, అడ్రస్ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్స్ అన్ని కావాలి. సో అది సెకండ్ పేజ్లో వస్తుంది. సో ఇంకేమైనా ఎడ్యుకేషన్ పెట్టుకునేవైతే ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఓకే, సో ఇలా బ్యాంకింగ్కి. సో అలాగ అక్కడ మీరు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకేమైతే ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ సిడిటి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, సో ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ని, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ నేమ్ అనేది. ఫస్ట్ నేమ్ అనేది ఒక ఇన్పుట్. ఓకే, యూజర్కి ఏం కనిపించాలి, సో వాటిని స్టోర్ చేసుకునేది సో ఈ డేటా టైప్. సో సిడిటీస్ అంటాం, ఇంట్రడక్షన్ టు సిడిటీస్. సో ఆ సిడిటీస్లో యూజ్ చేసుకునేలాగా సో వాటిని ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన వాటిని డీబీలోకి ఎలా పంపించాలి. ఓకే, డీబీలో పంపించినప్పుడు డీబీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో బేసిక్ మన వరకు ఓకే, సో రియల్ టైంలో మనకు కావాల్సిన వర్క్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డీబీలో మన వర్క్ ఏంటి, సో డీబీలో మనకు టేబుల్స్ చూడాలి, టేబుల్స్ చూస్తున్నది క్రియేషన్ ఎట్లా చేయాలి, సో టేబుల్ క్రియేట్ చేసిన వాడిని ఏపీఎన్లోకి ఏ విధంగా తీసుకురావడం, ఓకే, క్రియేట్ చేసిన దానికి ఆల్టర్ చేసుకోవడం ఎట్లాగా, సో డేటా ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, మాడిఫికేషన్ ఎలా చేసుకోవాలి, సో డిలీషన్ ఎలా చేసుకోవాలి, టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ డేటా కానీ, సో వీటిని ఏ విధంగా మాడిఫికేషన్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్, బేసిక్ రిక్వైర్మెంట్ అని చెప్తాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, సో మనకు కవర్ కానీ ఏంటంటే డీబీలో స్టోర్ పొజిషన్స్ కానీ వ్యూస్ కానీ కవర్ కాదు. సో దీనికి సో లాంగ్ టాపిక్ అది. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ కంపెనీస్లో సో మనకు డీబీ టీమ్ ఉంటుంది. ఓకే, డీబీ టీమ్ ఉన్న వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేస్తారు. సో ఆ టేబుల్స్ కూడా డీబీ టీమే క్రియేట్ చేసి ఇస్తుంది. కానీ ఆ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎలా ఏ ఫీల్డ్స్ తీసుకున్నారో ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఆ టాపిక్స్ అని కవర్ అవుతాయి. స్టోర్ పొజిషన్స్ క్రియేట్ చేయడం కానీ వ్యూస్ క్రియేట్ చేయడం మాత్రం కవర్ కాదు. ఎందుకంటే ఆ 2 టాపిక్సే ఆల్మోస్ట్ 1.5 month పడుతుంది. 1.5 month ఆ 2 months పడుతుంది. కాబట్టి అవి కవర్ కాదు. ఓకే, బేసిక్ రిక్వైర్మెంట్. సో మనకి వర్క్కి సంబంధించిన మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీబీ రిలేటెడ్ అని. ఓకే, క్లియరా మాడ్యూల్ 1? ఎస్ సార్, ఐ హ్యావ్ ఎ డౌట్. ఇప్పుడు రియల్ టైం, ఇప్పుడు మీరు చెప్పిన కోర్స్ కంటెంట్ రియల్ టైం రిలేటెడ్ గానే ఉంటుందా? మొత్తం అంతా రియల్ టైం సంబంధించిందనండి. ఓకే ఈ కోర్స్ కంటెంట్ అంటే దీంట్లో ఇప్పుడు సో మనకు అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది అప్లికేషన్, ఏపీఎన్ అప్లికేషన్ ఇది. ఓకే, సో దీంట్లో అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్, దీనిలో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్, టాస్క్. సో ఈ రోబోటిక్ టాస్క్ అనేది మాత్రం బేసిక్ థింగ్స్ కవర్ అవుతాయి. సో ఎందుకంటే ఇది స్టిల్ ఇన్ ద అండర్ బిల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో రీసెంట్గానే డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్స్ అనేవి వచ్చాయి దీనిలోకి. ఓకే, సో ప్రీవియస్గా రోబోటిక్ ఆర్పీ అని ఉండేది. ఓకే, సో ఇప్పుడు అది రోబోటిక్ టాస్క్, రోబోటిక్ పూల్ అని చెప్పి క్రియేట్ చేశారు. సో ఇది ఈ కాన్సెప్ట్స్ అయితే కవర్ కావు. సో ఇంటర్ఫేస్, రిపోర్ట్స్, సైట్స్ వీటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ స్కిల్స్ కూడా లేటెస్ట్ వర్షన్లోనే వచ్చినాయి. ఓకే, ఈ ట్రాన్స్లేషన్ సెట్ కూడా యూజ్ చేయము, కానీ ఇంటిగ్రేషన్స్ ఇంపార్టెంట్. సో ఇవి అయితే కవర్ అవుతాయి. ఓకే, వీటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ కోర్స్ కంటెంట్ అంతా దీనికి సంబంధించింది. వాటి లోపల నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే,
అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. సో మీరు ఒకవేళ వాయిస్ కమ్యూనికేషన్ ఇష్యూ ఉందంటే చాట్లో అయినా మెసేజ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 2 సేల్ కాంపోనెంట్స్. ఓకే. సేల్ కాంపోనెంట్స్ అంటే ఫార్మ్ డిజైనింగ్ అని ఎట్లాగా చేయాలి. సో మనం సేల్ కాంపోనెంట్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఆ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో వాటి గురించి ఎట్లా యూజ్ చేసుకోవాలి? వాటి గురించి అంతా మనం తెలుసుకుంటాం. దీంట్లో ఫార్మ్ డిజైనింగ్ మేజర్‌గా. సో ఫార్మ్ డిజైన్‌లో 3 ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చి లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఈ రియల్ టైమ్‌లో లోకల్ వేరియబుల్స్ అనేది కాన్సెప్ట్ అసలకి కంటిన్యూషన్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం. సో డేటా పాస్ చేసుకోవాలని క్యారీ ఫార్వర్డ్ చేయాలని గాని మొత్తం అంతా సో ఈ లోకల్ వేరియబుల్స్‌లో ఉంటుంది. సో ఇది సెకండ్ హాఫ్‌లో వస్తది మీకు. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో ఫార్మ్ డిజైనింగ్ ఎలా చేయాలి? సో డిజైన్ చేసిన ఫార్మ్‌ని మనం ఎలా డేటా స్టోర్ చేసుకోవాలి డీబీలోకి. డీబీలో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఆ డీబీ నుంచి వచ్చిన డేటాని తీసుకొచ్చి మన లోకల్ వేరియబుల్స్‌లో యూజ్ చేసుకొని మనం మనం రిపోర్ట్స్ కానీ, చార్ట్స్ కానీ ఓకే. ఇంకేమైనా ఎడిటింగ్ గాని చేయొచ్చు. ఓకే. సో కాబట్టి లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటేనే మనకి సో రియల్ టైమ్‌లో వర్క్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటబుల్ గ్రిడ్. సో ఇక్కడ మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్ అని. సో డేటాని ఎడిట్ చేసుకోవాలంటే అంటే ఇప్పుడు ఒక 20 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. 20 రికార్డ్స్‌ని ఎడిట్ చేసుకోవాలంటే ఫ్రంట్ ఎండ్‌లో బై యూజింగ్ ఎడిటబుల్ గ్రిడ్ ద్వారానే చేయగలుగుతాం మనం. ఓకే. సో ఈ ఫార్మ్ డిజైనింగ్‌లో మనం ఏం చేస్తామంటే సింగిల్ ఎంట్రీ ఒక్క యూజర్ మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. మోడిఫై చేయాలన్నా గాని ఒక్క యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మోడిఫై చేయగలుగుతాం. మల్టిపుల్ కావాలన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఈ ఎడిటబుల్ గ్రిడ్ కాన్సెప్టే యూజ్ చేసుకోవాలి. సో ఈ ఎడిటబుల్ గ్రిడ్‌లో మనం ఫిల్టర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? సో అన్నెసెసరీ డేటాని ఏ విధంగా హైడ్ చేసుకోవాలి? సో వీటి గురించి మనం తెలుసుకుంటాం. అలాగే సో మనం డ్రాప్ డౌన్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఎర్రర్ ఫేస్ అవుతాం. ఎట్లాంటివి అంటే సో మనకు డీబీలో డేటా తీసుకున్నప్పుడు మనకి ఎంప్టీ కాలమ్స్ వస్తాయి. ఓకే. ఆ ఎంప్టీ నల్ వాల్యూస్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా దీనిలో చెప్తా. రీడ్ ఓన్లీ కాన్సెప్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే సో ఇది జస్ట్ డిస్‌ప్లే చేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఎడిటింగ్ చేస్తాం. ఎడిటబుల్ గ్రిడ్‌లో. ఓకే. రీడ్ ఓన్లీ గ్రిడ్‌లో మాత్రం జస్ట్ డేటా డిస్‌ప్లే చేస్తాం. ఓకే. సో వేటి పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే టాస్క్ రిలేటెడ్. ఓకే. ఎవరైనా టాస్క్ జనరేట్ అయిందనుకోండి. ఆ టాస్క్‌ని తీసుకొచ్చి మన ఫ్రంట్ ఎండ్‌లో యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాంకింగ్ ఆన్‌లైన్‌లో అకౌంట్ క్రియేట్ చేశారు. సబ్మిట్ కొట్టారు. సబ్మిట్ కొట్టిన అంటే ఏమవుతది? మీ యొక్క అప్లికేషన్‌కి ఒక రెఫరెన్స్ ఐడీ జనరేట్ అవుద్ది. సో జనరేట్ అయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. అలాగే ఈ యొక్క టాస్క్ అనేది మీ యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదా? అనేది బ్యాంకింగ్ ఎంప్లాయీ అనేది వెరిఫై చేస్తాడు. ఓకే. సో ఎవరైతే ఆన్‌లైన్ అకౌంట్ పర్సన్ ఉంటాడో అతనికి ఈ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేస్తుంది. ఆ యూజర్‌కి ఈ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేస్తుంది. అతను ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాడు. ఓకే. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ ఎట్లా డిజైన్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వన్స్ సబ్మిట్ చేసినప్పుడు సో అతనికి ఏ విధంగా కనిపించాలి? రీడ్ ఓన్లీ మోడ్‌లోనే కనిపించాలి. ఎడిటింగ్ మోడ్‌లో కనపడకూడదు. ఓకే. ఎడిటింగ్ మోడ్‌లో కనిపించిందనుకోండి ఏం చేస్తాడు? అతను ఎడిటింగ్ చేసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకుంటాడు. కాబట్టి సో అతనికి కనిపించేదంతా రీడ్ ఓన్లీ మోడ్‌లో మాత్రమే కనిపిస్తది. మనకి ఇంకేం కనిపిస్తదంటే రిజెక్ట్ స యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ బటన్స్ మాత్రమే కనిపిస్తది. సో యాక్సెప్ట్ చేశారనుకోండి మీకు అకౌంట్ క్రియేట్ అయిందని చెప్పి మెయిల్ వస్తుంది. వీళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి సో రిజెక్ట్‌కి సంబంధించిన కామెంట్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ కామెంట్స్ అనేది మీకు మెయిల్‌కి వస్తుంది. సో ఆ మెయిల్‌లో మీరు చెక్ చేసుకొని ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయిందనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ రీసబ్మిట్ చేస్తాము. మళ్ళీ ఎళ్తుంది. అప్రూవ్ చేసిన వెంటనే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? సో వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేజింగ్ గ్రిడ్ అని ఉంటుంది. ఈ పేజింగ్ గ్రిడ్ అని దేని పర్పస్ అంటే పేజ్ నంబర్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి. సో మనకి ఎన్ని పేజ్ నంబర్స్ ఉన్నాయి. సో 1/2 అని చెప్పేసి ఇట్లా నంబర్స్ వస్తాయి మనకి. ఓకే. సో ఆ పేజ్ నంబర్స్ అనేది అసైన్ బట్టి దాన్ని బట్టి మనం ఇది ఒక 20 పేజెస్ ఉన్నాయి, 30 పేజెస్ ఉన్నాయని చెప్పి చూడగలుగుతాం.
సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ పేజింగ్ గ్రిడ్. ఓకే. సో ఇప్పుడు నాకు ఎడిటబుల్ గ్రిడ్‌లో రీడ్ ఓన్లీ గ్రిడ్‌లో అయినా గానీ సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ చూపించాలి. అది క్లయింట్ వచ్చేసి 10, 15 రికార్డ్సే పెట్టమన్నాడు అనుకోండి. అప్పుడు ఏ విధంగా చేస్తాము? సో మనకు రికార్డ్స్ డిస్‌ప్లే చేయమంటే మొత్తం అంతా డేటా వచ్చేస్తది. మనకు కస్టమైజేషన్ చేయడం కష్టం అవుద్ది. దానికోసమే ఈ పేజింగ్ గ్రిడ్ అనేది ఇస్తాం. సో ఈ పేజింగ్ గ్రిడ్‌లో సో మనకి 10 రికార్డ్స్ కావాలంటే 10 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనకి ఫిల్టర్ క్రైటీరియా పెట్టేస్తాం. సో దట్ మనకి కాల్ చేసినప్పుడు 10 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. మిగతా రికార్డ్స్ రావు. ఓకే. సో మిగతా రికార్డ్స్ చూపించాలంటే నెక్స్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ అని కొట్టేసుకుంటా ఉంటే మిగతా రికార్డ్స్ కూడా డిస్‌ప్లే అవుతాయి. ఆర్ ఇంకా ఏం కస్టమైజేషన్ చేస్తామంటే ఫిల్టర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. 1000 రికార్డ్స్‌లో సో నాకు కస్టమైజేషన్ కావాలి. ఓకే. యూజర్‌కి కావాల్సింది 15 రికార్డ్సే. కానీ మొత్తం రికార్డ్స్ డిస్‌ప్లే చేయాలి. అన్నప్పుడు ఏం చేస్తాం? సో ఫిల్టర్ క్రైటీరియా పెడతాం. సో ఇప్పుడు ఎవరైనా కానీ లొకేషన్ వైస్ గాని చూస్తారు. ఆర్ అదర్‌వైస్ జెండర్ డీటెయిల్స్ మీద చూస్తారు. సో జెండర్ మీద తీసుకున్నాననుకోండి. మెయిలా, ఫీమేల్. మెయిల్ కావాలి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే సో 50 రికార్డ్స్ ఉన్నాయో అని చూపిస్తుంది. ఓకే. సో పేజ్ నంబర్ బై టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్. ఓకే. సో దాన్ని బట్టి మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఐడెంటిఫై అవుద్ది. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి పేజింగ్ గ్రిడ్. ఓకే. నెక్స్ట్ డేటా పాస్ చేసుకోవాలంటే రూల్ ఇన్‌పుట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో రూల్ ఇన్‌పుట్ ద్వారానే మనం డేటాని పాస్ చేసుకోగలుగుతాం. సో ఒక చోట నుంచి ఇంకొక చోట ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలంటే రూల్ ఇన్‌పుట్స్ అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి? ఓకే. వాటి గురించి కూడా తెలుసుకుంటాం. ఇది మాడ్యూల్ 2లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో మాడ్యూల్ 3 ప్రాసెస్ మోడల్ అండ్ కాంపోనెంట్. సో ఇక్కడంతా ఏం చేస్తాము? ఒక యూఐ క్రియేట్ చేశారు. ఓకే. యూఐ క్రియేట్ చేసినప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేసినప్పుడు డేటా ఎక్కడ స్టోర్ అవుతది ఇక్కడ? టెంపరరీ స్టోరేజ్ ర్యామ్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు యూజర్ ఏం చేస్తారు? సబ్మిట్ అని కొట్టగానే సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఇది డీబీలోకి తీసుకెళ్ళాలి. ఏ విధంగా? బై యూజింగ్ ప్రాసెస్ మోడల్స్. ఓకే. ప్రాసెస్ మోడల్ దాని ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇన్ఫర్మేషన్‌ని సో డీబీలోకి పంపించుకోవచ్చు. సో ప్రాసెస్ మోడల్‌లో ఫ్లోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? అసలేంటి ప్రాసెస్ మోడల్? ఏ విధంగా ఉంటదంటే ఫ్లో చార్ట్స్. ఓకే. ఫ్లో చార్ట్స్ ఐడియా ఉన్నాయా మీకు? 10థ్ క్లాస్‌లో మీకు ఫ్లో చార్ట్స్ ఉంటాయి. బీటెక్ చేస్తుంటే బీటెక్‌లోకైనా గాని మనకి ఫ్లో చార్ట్స్ ఉంటాయి. స్టార్ట్, ఎండ్ అని ఉంటుంది. సో మధ్యలో గేట్ వేస్ ఉంటాయి. సో ఇంకా డిఫరెంట్ ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి మనకి. డెసిషన్స్ ఉంటాయి. ఓకే. సో వాటిని యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఫ్లో చార్ట్స్ ఐడియా ఉన్నాయా? జస్ట్ నో మేబీ. యా అండి. అది చాట్ ఎనేబుల్ చేయరా? చాట్ ఎనేబుల్‌లో లేదా? ఓకే. ట్రాన్స్క్రిప్ట్స్ చార్ట్స్ ఎనేబుల్‌లో ఉంది. నాకు ఎనేబుల్ లేదు. మెసేజ్ వచ్చిందా? వాట్ అబౌట్ అదర్స్? నేను హాయ్ అని పెట్టాను. టీమ్స్ ఓకే. యా హాయ్ అని వచ్చింది. ఓకే. దీంట్లోనే ఇంకా మెసేజ్ టైప్ చేయండి మీరు కాండ్ వస్తే. యా నాకు ఎనేబుల్ లేదు. నాకు కాదండి. నాదే నేను. ఓకే ఫైన్. రాలేదా? యా గ్రూప్‌లో చూస్తుంది. చాట్. ఇండివిడ్యువల్‌గా కావాలంటున్నారా? లేదు గ్రూప్‌లో నాకు ఎనేబుల్ లేదు. మేబీ నా సైడ్ నుంచి ఇష్యూ. ఓకే. ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్. గో హెడ్. ఓకే. సో మనకు ఫ్లో చార్ట్స్ అని ఉంటాయి. ఫ్లో చార్ట్స్ ద్వారా క్రియేట్ చేసుకుంటాం. సో ప్రాసెస్ మోడల్స్ అంటే ఏంటి? ప్రాసెస్ మోడల్‌లో కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ గురించి ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో వాటి గురించి అంతా కాన్సెప్ట్స్ ఉంటుంది. సో క్రియేట్ చేసిన తర్వాత ఒక ఫ్లో చార్ట్‌ని ఓకే. సో ఇప్పుడు ఏమైంది? సో మనకి ఇనిషియల్‌గా బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. దానికి ఒక యూఐ క్రియేట్ చేస్తాం. ఓకే. బ్యాంకింగ్ నుంచి సబ్మిట్ చేస్తున్నాడు. యూజర్ సబ్మిట్ చేసిన వెంటనే సో అది ఎవరికెళ్ళాలి?
అది చెక్ చేస్తుంది. సో యూజర్ క్యాన్సిల్ చేస్తున్నాడా, సబ్మిట్ చేస్తున్నాడా. యూజర్ సబ్మిట్ కొట్టారనుకోండి ఒక ఫ్లోకి వెళ్ళిపోద్ది. క్యాన్సిల్ చేశారనుకోండి ఎండ్ చేసేయాలి. ఓకే. ఇలాంటి ఫ్లోస్ అని డిజైన్ చేసేదంతా ప్రాసెస్ మోడల్. ఇది కూడా కాన్ఫిగరేషన్సే. ఓకే. సో కాన్ఫిగరేషన్సే మొత్తం ఉంటాయి. సో కోడింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ చేసిన తర్వాత మనం డీబగ్గింగ్ చేస్తాం. ఓకే. ప్రాసెస్‌ని రన్ చేయాలి. సో దీన్ని డీబగ్గింగ్ ప్రాసెస్ అంటాం. సో ఈ డీబగ్గింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు సో మనకు రన్ టైమ్ ఇష్యూస్ వస్తాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ లేకపోతే కంప్లీట్ అవుతుంది. సో రన్ టైమ్స్ ఇష్యూ ఏమైనా వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి? సో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూడాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలి? వీటి గురించి అంతా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. సో రన్ టైమ్ వచ్చినప్పుడు రన్నింగ్ టైమ్‌లోనే ఎడిటింగ్ చేసి మనం సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకే. సో వాటిని సేవ్ చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ రన్ చేసినప్పుడు ప్రాపర్‌గా రన్ అవుతుంది. ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా. ఓకే. సో వాటి గురించి కాన్సెప్ట్స్ అంటే డీబగ్గింగ్‌లో వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కువగా అనేది యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, ప్రాసెస్ వేరియబుల్స్ అనేవి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇది కన్వర్షన్ జరుగుతుంటది యాక్చువల్‌గా. సో యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ నుంచి ప్రాసెస్ వేరియబుల్‌కి కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే. సో ఏ విధంగా వచ్చిన వాల్యూస్‌ని కన్వర్షన్ చేసుకుంటేనే మన ప్రాసెస్ వేరియబుల్‌లో ఎంటైర్ ఫ్లోను రన్ చేసుకోవచ్చు. లేదంటే సో యాక్టివ్ క్లాస్‌లో ఉందనుకోండి పర్టిక్యులర్ బాక్స్‌లోనే ఉండిపోతాయి. ఓకే. సో అది చూపిస్తాను ఎక్కడుంటాయి ఆప్షన్స్ అని. ఏ విధంగా కన్వర్షన్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో యాక్టివ్ క్లాస్ నుంచి ప్రాసెస్ వేరియబుల్‌కి కన్వర్షన్ చేయాలి. ఓకే. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 4 ఇది ప్రాసెస్ మోడల్ రిలేటెడే. ఓకే. సో ఇది టాస్క్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే. కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? కాన్స్టెంట్ అంటే ఏంది? సో మనకి ఇప్పుడు సెలెక్టివ్ వాల్యూ అనే డ్రాప్ డౌన్ కనిపిస్తుంటది మన డ్రాప్ డౌన్‌లో. ఓకే. ఈ సెలెక్టివ్ వాల్యూ అనేది నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకుంటా ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ సెలెక్టివ్ వాల్యూ యూజర్ చూపించినప్పుడు క్లయింట్‌కి సో నాకు సెలెక్టివ్ వాల్యూ వద్దు. సెలెక్టెడ్ టెక్స్ట్ అని చెప్పేసి కావాలి అని అనుకోండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ కోసం నేను ఆ మొత్తం డ్రాప్ డౌన్స్‌లో ఎక్కడ యూజ్ చేస్తానో నాకు మొత్తం అంతా మార్చాలి. ఓకే. ఇప్పుడు 20 ప్లేసెస్‌లో యూజ్ చేశానంటే సెలెక్టివ్ వాల్యూ అనేది నేను మాన్యువల్‌గా ఆ 20 ప్లేసెస్‌లో ఓపెన్ చేసి ఆ కోడ్‌ని ఎడిట్ చేసుకొని చేంజెస్ చేయాలి. ఓకే. సో దాని బదులు ఈ కాన్స్టెంట్ ఒకటి క్రియేట్ చేస్తే చాలు. ఓకే. సో దీంట్లోనే మనం ఆ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. సో ఎక్కడైతే కాల్ చేసుకోవచ్చు 20 ప్లేసెస్‌లో కాల్ చేసామో ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోద్ది. ఓకే. కాన్స్టెంట్స్‌ని ఎట్లా క్రియేట్ ఇది నంబర్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది. రియల్ టైమ్‌లో నంబర్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్ చెప్తా. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో డిఫరెంట్ మెథడ్స్‌లో మనం యూజ్ చేస్తాం ఈ కాన్స్టెంట్స్ అనేది. సో బేసిక్ ఏందంటే స్టాటిక్ వాల్యూస్ అనేది స్టాటిక్ వాల్యూస్ అనేది అలౌ చేయరు. రియల్ టైమ్‌లో స్టాటిక్ వాల్యూస్ అంటే ఫిక్స్డ్ వన్. ఇప్పుడు మనం చేంజ్ చేయడానికి కుదరదు ఇంకా. ఓకే. అట్లాంటి వాటిని మాత్రమే ఈ కాన్స్టెంట్‌లో యూజ్ చేస్తాం. డైనమిక్‌గా వచ్చే వాటిని మనం కాన్స్టెంట్‌లో యూజ్ చేయం. ఓకే. స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి చెప్తాను మీకు కమింగ్ క్లాస్‌లో. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ చైనింగ్. సో ఈ యాక్టివిటీ చైనింగ్ దేని పర్పస్ కోసం అంటే ఒక ఫ్లోని కంటిన్యూషన్‌గా రన్ చేయడానికి పర్పస్ కోసం ఈ యాక్టివిటీ చైనింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి సో ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ సబ్మిట్ అని కొట్టారు. సబ్మిట్ కొట్టిన వెంటనే అది ఏం చేస్తుంది? సో నెక్స్ట్ యూజర్‌కి అంటే మీరు క్రియేట్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అప్లికేషన్, ఆ అప్లికేషన్ అనేది సో బ్యాంకింగ్‌లో ఉన్న ఒక పర్సన్‌కి ఆటోమేటిక్‌గా అసైన్ అవుతుంది. ఓకే. సో ఈ అసైన్ అవ్వాలి అంటే యాక్టివిటీ చైనింగ్ అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? సో ఎక్కడ సబ్మిట్ కొట్టారో అక్కడ ఆగిపోద్ది. నెక్స్ట్ స్టెప్‌కి పోదు. ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ నెక్స్ట్ స్టెప్ దగ్గరికి ప్లేస్‌కెళ్తుంది. ఓకే. దాని పర్పస్ కోసం యాక్టివిటీ చైనింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీగా. కంటిన్యూషన్ ఫ్లో. ఓకే. కంటిన్యూషన్‌గా ఏమైనా ఒక 5 ఆర్ 4 నోట్స్ ఉన్నాయంటే ఆ నోట్స్ మధ్యలో యాక్టివిటీ చైనింగ్ ఉంటే వర్క్ అవుతుంది. లేదనుకోండి సో మనకు ఫ్లో అనేది కంటిన్యూషన్‌గా బ్రేక్ అయిపోతే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఆ టాస్క్ అనేది వాళ్ళకి అసైన్ కాదు. ఓకే. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఎలా అసైన్ చేసుకోవాలి? వాటి గురించి అంతా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. ఇది కూడా రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఈ స్క్రిప్ట్ టాస్క్ అంటే ఏందంటే సో మనం బేసిక్‌గా రిపోర్ట్ అనాలిసిస్ టైప్ కింద యూజ్ చేస్తాం. ఓకే.
సో ఇప్పుడు పర్టికులర్ రిక్వెస్ట్ ఐడి కావాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నారు ఒక రికార్డ్, సింగిల్ ఎంట్రీ ఫామ్ని ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు ఎంట్రీ ఫామ్ని ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా తీసుకురాలేము రికార్డ్ని. సో మనం రికార్డ్ని తీసుకురావాలంటే పర్టికులర్ రిక్వెస్ట్ ఐడిని మనం పాస్ చేసుకున్నప్పుడు ఈ స్క్రిప్ట్ టాస్క్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు మాత్రమే సో ఇదేం చేస్తుంది, రన్ చేసి ఆటోమేటిక్గా మనకి ఆ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది ఫ్రంట్ ఎండ్లో. ప్రాసెస్ మోడల్లోనే ఉంటుంది స్క్రిప్ట్ టాస్క్ అనేది. ఓకే, అప్పుడు మాత్రమే మనం సో అట్లా పర్టికులర్ రికార్డ్ని ఎడిటింగ్ చేయగలుగుతాం, లేకపోతే చేయడం కుదరదు. ఓకే, సో ఈ స్క్రిప్ట్ టాస్క్ని ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇది స్క్రిప్ట్ టాస్క్ రెండు మనం ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా యూజ్ చేస్తాం. డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తాం, దానిలో ఏం పాస్ చేయం. ఓకే, ఎంటీగా ఉంటుంది స్క్రిప్ట్ టాస్క్. డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం వాటి గురించి కూడా చెప్తాను. డమ్మీ పర్పస్ కోసం కూడా యూజ్ చేయాలి, అది ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అది. ఓకే, ఎందుకు యూజ్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ క్విక్ టాస్క్ అని ఉంటుంది. సో టాస్క్ అనేది ఒకటి క్రియేట్ అయిన తర్వాత మనకి ఎండింగ్ అనేది ఉండదు దానికి. ఓకే, ఎడిటింగ్ ఎన్నిసార్లు అయినా కానీ చెయ్యొచ్చు. మామూలుగా ఓపెన్ క్రియేట్ చేసిన టాస్క్ దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, వన్స్ యూజర్ అప్రూవ్ కానీ రిజెక్ట్ చేసేసారు, అప్రూవ్ చేశారనుకోండి, మనకు ఆ టాస్క్ అనేది మన రీఓపెన్ అనేది కాదు. ఓకే, కానీ క్విక్ టాస్క్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఎడిటింగ్ చేసుకుంటాం. ఇది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్ ఎక్కడుందని చూపిస్తాను. ఓకే, మన యూసేజ్ అనేది తక్కువ. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 5 గేట్వేస్. ఇది కూడా ప్రాసెస్ మోడల్ రిలేటెడే. సో ఈ గేట్వేస్లో మనకు 4 డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి. ఓకే, సో ఆ గేట్వేస్ గురించి తెలుసుకుంటాం. అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వే. సో వీటిలో మనం అండ్ గేట్వే యూజ్ చేస్తాం, ఆర్ యూజ్ చేస్తాం, సో ఎగ్జార్ యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ గేట్వే మాత్రం మనం యూజ్ చేయము. ఓకే, సో రియల్ టైంలో కానీ యూజ్ చేస్తుంటారు. సో క్రియేట్ చేసింది మనకైతే ఈ క్రియేట్ చేయం, ఎందుకంటే సో ఇది టీమ్ లీడ్స్ వాళ్ళే క్రియేట్ చేసి పెట్టేస్తారు. సో కానీ మీకు ఆ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి సో మనకు రియల్ టైంలోకి వెళ్ళినా కానీ సో వాటిని కాన్ఫిగరేషన్ ఏం చేశాడు, ఎలా క్రియేట్ చేశారు, సో వాటి గురించి మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది గేట్వేలో 4th వే గేట్వే కాంప్లెక్స్ గేట్వే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సబ్ ప్రాసెస్ కూడా ప్రాసెస్ మోడలే. సో ఏంటి దీనికి సంబంధించింది అంటే ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ కూడా వేస్తారు. సో దీంట్లో టూ ఆప్షన్స్ ఉంటాయి సబ్ ప్రాసెస్. సింక్రనస్, అసింక్రనస్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో రియల్ టైంలో కూడా ఇది యూజ్ చేస్తాం సబ్ ప్రాసెస్ అనేది. సో కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గేట్వేస్, సబ్ ప్రాసెస్. ఓకే, సో ఈ స్క్రిప్ట్ టాస్క్ వీటిని కంటిన్యూషన్గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే, మెయిన్ కాన్సెప్ట్స్ ఇవే. ఓకే, సో రూల్స్, ఎక్స్ప్రెషన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని బేసిక్, సో వీటిని క్రియేట్ చేసేది ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ డేటా స్టోర్ ఎంటిటీ, క్వైరీ ఎంటిటీ అనే ద్వారా మనం ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో వీటిని ఎక్కడ కాల్ చేస్తామంటే మనం స్క్రిప్ట్ టాస్క్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ స్క్రిప్ట్ టాస్క్లో ఎలా యూజ్ చేయాలి, సో వీటి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ ఏపీఎన్ ఫంక్షన్. సో మనకి ఏపీఎన్లో ఆల్మోస్ట్ 250+ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 250+ ఫంక్షన్స్లో మనం యూజ్ చేసేది సో ఆల్మోస్ట్ ఒక 20 ఉంటాయి. ఓకే, సో మిగతా ఎక్కడ ఉన్నాయి, సో వాటిని ఎలా యూజ్ చేయాలని మీకు ఒక ఏపీఎన్ ప్రొవైడ్ చేసిన ఫంక్షన్స్ అనేది సైట్ ఒకటి ఉంది. సో దాంట్లో చూపిస్తాను. ఓకే, సో ఈ 20 ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో రియల్ టైంలో యూజ్ చేసేది వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాయి మీరు గో త్రూ అవ్వాల్సిందే. ఓకే, సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాటిని చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం. ఓకే, ఈ 20 ఫంక్షన్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ 6 డేటా స్టోర్ అండ్ క్వైరీ ఎంటిటీస్. ఓకే, దీంట్లో డేటా స్టోర్ ఎంటిటీ అని ఉంటుంది. ఓకే, మనం డీబీలోకి ఏ విధంగా పబ్లిష్ చేస్తాము, పబ్లిష్ చేసిన డేటాని ఏ విధంగా చూసుకోవాలి, ఓకే, డీబీలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వాటి గురించి కాన్సెప్ట్స్ అంతా. సో ఈ క్వైరీ ఎంటిటీని సో ఇది ఎక్స్ప్రెషన్ రూల్స్లో యూజ్ చేస్తాం. ఏ విధంగా అంటే డీబీ నుంచి డేటా తీసుకురావాలన్నప్పుడు మనం ఈ క్వైరీ ఎంటిటీ అనే ఆ ఫంక్షన్లో ఉపయోగించుకునేసి మనం డీబీ నుంచి డేటా తీసుకొస్తాం.
డేటా స్టోర్ ఏం చేస్తుంది, డీబీలోకి పంపిస్తుంది. డీబీలో పంపించిన దాన్ని మన డేటాని తీసుకొచ్చుకోవాలంటే క్వైరీ ఎంటిటీ ఆప్షన్స్. ఓకే, ఈ క్వైరీ ఎంటిటీ ద్వారా డీబీ నుంచి డేటా తీసుకొచ్చి మనం యూటిలైజ్ చేస్తాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంటర్ఫేస్ ప్రాసెస్. సో ఇది ప్రాసెస్ మోడల్స్ని మనం ఇంటర్ఫేస్లో ఏ విధంగా యూజ్ చేయాలో కూడా ఆప్షన్ ఉంటుంది. సో వాటి గురించి చెప్తాను. టాస్క్ ట్రిగ్గరేషన్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ టాస్క్ని మనం ఇంటర్ఫేస్ నుంచి ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే, యూఐ నుంచే మనం ఒక బటన్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే ప్రాసెస్ మోడల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో వాటిని టాస్క్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకుంటాం ప్రాసెస్ మోడల్ సంబంధించినవి. సో వాటిని ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ ఇది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. ఓకే, మనకి ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి, రికార్డ్స్ అనేవి ఉంటాయి. 2 డిఫరెంట్ థింగ్స్. సో రిపోర్ట్స్ అనేది ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోరూమ్ ఉందనుకోండి. సో షోరూంలో సర్వీసింగ్ సెంటర్ అనేది ఉంటాయి కంపల్సరీగా. ఓకే, సో ఈ సర్వీసింగ్ సెంటర్స్లో డైలీ కొన్ని డిఫరెంట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ వెహికల్స్ వచ్చినప్పుడు సో వీటి యొక్క రిపోర్ట్స్ కావాలి అన్నప్పుడు కూడా మనం ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మన డేటాని తీసుకొచ్చుకొని మనం రిపోర్ట్స్ బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇయర్లీ వైజ్. సో ఇప్పుడు ఇది 6 మంత్స్కి డేటా ఉంది మన దగ్గర. సో 1 ఇయర్ డేటా ఉంది, దానిలో 6 మంత్స్ రిపోర్ట్ కావాలి అని అనుకోండి. సో మనం ఏం చేస్తాం, లాస్ట్ 6 మంత్స్ అని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తాం. దాంతోపాటు వెహికల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వెహికల్ డీటెయిల్స్, సో ఎంత కౌంట్ వస్తుంది, ఏవి తక్కువ వెహికల్స్ వస్తున్నాయి, సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వీటి అన్నిటిని హైర్ మేనేజ్మెంట్ అంతా చెక్ చేస్తుంటుంది. సో హైర్ మేనేజ్మెంట్కి అంతా ఏం కావాలి, రిపోర్ట్స్ చూస్తారు. సో ఈ రిపోర్ట్స్లో సో సర్వీసింగ్ పర్సన్స్ ఎవరైనా ఇష్యూస్ వస్తున్నాయా, లేకపోతే వెహికల్స్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, సో సర్వీసింగ్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా, సో వీటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే పీక్ టైమ్స్ కూడా తెలుస్తుంది. సో ఏ టైంలో ఎక్కువ వస్తున్నారు, సో ఎక్కువ వచ్చినప్పుడు సర్వీస్ పర్సన్స్ పెట్టుకునేసి వాళ్ళు ఆ సొల్యూషన్ ఇష్యూని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇట్లాంటి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రిపోర్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్స్కి మనకి 4 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో బార్ చార్ట్, కాలం చార్ట్, స్క్రాటెడ్ చార్ట్, బబుల్ చార్ట్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆ 4 చార్ట్స్ ద్వారానే మనం సో ఈ యొక్క రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. సో ఆ రిపోర్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్. సో రికార్డ్స్ అనేదంటే సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇది ఇన్ డీటెయిల్గా వస్తుంది. ఇప్పుడు అదే షోరూమ్ సెంటర్కి వెళ్ళేసి మీరు ఒక వెహికల్ ఇచ్చారనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పేపర్ మీద సో నోట్ చేసి పెట్టేసుకుంటారు ఇన్ఫర్మేషన్. సో వెహికల్ ఏంది, వెహికల్ ఇంజన్ నెంబర్ ఏంది, సో మీ ఫోన్ నెంబరు, సో జనరల్ సర్వీసింగా లేకపోతే ఇష్యూసా. సో జనరల్ సర్వీసింగ్ అంటే జనరల్ సర్వీస్ టిక్ చేసుకుంటారు. దాంతోపాటు సో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అన్ని వాళ్ళు రాసుకుంటారు నోట్లో. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏపీఎన్ రికార్డ్స్లో క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈ క్రియేట్ చేసిన వాటిని సో మనకి అగైన్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు, సో ఎండ్ ఆఫ్ ద డే కల్లా అయితే అవింది అనుకోండి. సో మళ్ళీ చెప్తారు, సో మీకు ఎండ్ ఆఫ్ ద డేకి వస్తే మీకు ఇచ్చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తారు, ఫోన్ చేసి కస్టమర్ కాల్ చేసి నెంబర్ చెప్తారు. ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్తో పాటు మన రికార్డ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మనం చెప్పిన ఇష్యూస్తో పాటు ఇంకేమైనా ఎగ్జిస్టింగ్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఫైండ్ అవుట్ అయినాయా, సో దానిలో బిల్లింగ్ ఎంత అయ్యింది, ఎంత అమౌంట్ మనకి ఎక్సెస్ ఏమైనా అవుతుందా లేదా, వీటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇన్ డీటెయిల్గా రికార్డ్స్ అనే కాన్సెప్ట్లో చూడొచ్చు. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక్కటే ఆల్మోస్ట్ మనకి 3 days పడుతుంది. ఓకే, మాడ్యూల్ 8. సో ఏపీఎన్ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ టోటల్గా 3 days పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 9 ఫోల్డర్స్ క్రియేషన్ హైరార్కీ. ఈ ఫోల్డర్ క్రియేషన్ ఏంటంటే, సో మనం అప్లికేషన్ బిల్డ్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయాలి. లైక్ మనం వర్డ్ ఓపెన్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా ఓపెన్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా మ్యాటర్ టైప్ చేసేసుకున్న తర్వాత సేవ్ కొడతాం, సేవ్ అవుతుంది. పర్టికులర్ లొకేషన్ అడుగుతుంది, ఆ లొకేషన్లో మనం డేటాని సేవ్ చేస్తున్నాం. కానీ ఏపీఎన్లో అలా కాదు. ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా కానీ
మీరు ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన వెంటనే సేవ్ అనేది అడుగుతుంది కంపల్సరీగా. ఓకే. కాబట్టి వీటికి ఒక ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే సో ఏ అప్లికేషన్ అయినా గానీ కొన్ని ఫోల్డర్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే. సో నాలెడ్జ్ సెంటర్ ఎగ్జాంపుల్. సో ఈ నాలెడ్జ్ సెంటర్‌లో కొన్ని కంపెనీస్‌లో మనం ఏం చేస్తారంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నాలెడ్జ్ సెంటర్‌లో స్టోర్ చేస్తారు. ఓకే. సో వాటికి సంబంధించిన ఫోల్డర్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకే. అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి? సో మనకు రియల్ టైమ్‌లో పీఓసీస్ చేయమంటారు. సో మీ సో కంపెనీలో జాయిన్ అవ్వగానే కొన్నిసార్లు సో పీఓసీ చేయండి అని చెప్పంటారు. పీఓసీ చేయమన్నప్పుడు సో మనకి అప్లికేషన్ ఓవర్‌వ్యూ ఇచ్చేసి లేదంటే ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్‌లో ప్రొసీజర్ అంతా ఉంటుంది. సో ఏమేమి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇయన్నీ టేబుల్స్ ఇయన్నీ ఇస్తారు. ఓకే. అప్పుడు మనం క్రియేట్ చేయాలి. మన ఓన్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా? సో అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో ఈ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఓకే. మాడ్యూల్ 10 గ్రూప్స్ కూడా ఉంటాయి. గ్రూప్స్ అండ్ సెక్యూరిటీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇదంతా రివ్యూ చేస్తారు. సో మీరు ఏమైనా మిస్ అయితే వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో మనం పీఓసీ చేసేటప్పుడు మనం ఇయన్నీ కంపల్సరీగా మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే. సో ఇయన్నీ క్రియేట్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ యొక్క ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 11 టెంపో సైట్. సో ఈ టెంపో సైట్ అనేది ఇనిషియల్‌గా స్టేజ్‌లో అడిగేవాళ్ళు. తర్వాత ఒక 4 ఇయర్స్ అడగలేదు. ఈ టెంపో సైట్ గురించి ఏందంటే ఈ రికార్డ్స్ కాన్సెప్ట్‌లో వస్తుంది. ఓకే. అంటే ఇది టెంపరరీ సైట్ లాగా ఉంటుంది మనకి. ఓకే. సో బేసిక్ యూజర్‌కి కూడా ఈ టెంపో సైట్ అనేది యాక్సెస్ ఉంటుంది. సో, కాబట్టి మనం అది ఇక్కడ యూజ్ చేస్తాం. ఏపీఎన్ రికార్డ్స్‌లో ఈ టెంపో సైట్ అనేది యూజ్ చేస్తాము. సో అక్కడ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 12 సైట్. ఓకే. సో యూజర్‌కి ఇంత క్రియేట్ చేస్తున్నాం కదా! ఇంటర్ఫేస్ అన్నాం, ప్రాసెస్ మోడల్ అన్నాం, ఎక్స్‌ప్రెషన్స్ అన్నాం, డీబీ ఇన్ఫర్మేషన్ అయన్నీ అన్నాం. సో ఇయన్నీ మనకి యూజర్‌కి ఎక్కడ కనిపిస్తాయంటే ఓన్లీ ఇన్ ద సైట్. ఓకే. సో బేస్డ్ ఆన్ యూజర్. సో ఇప్పుడు మనం యూజర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఏపీఎన్‌లో గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ కంపల్సరీగా క్రియేట్ చేస్తాం. సో ఎవరైతే లాగ్డ్ ఇన్ యూజర్స్ ఉంటారో ఆ లాగిన్ ప్రకారంగా ఆ యూజర్‌కి ఆ సైట్‌లో క్రియేట్ ట్యాబ్స్ అనేది కనబడుతుంది. విజిబిలిటీ. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో మేనేజర్ హెచ్ఆర్ ఉన్నారు. జూనియర్ హెచ్ఆర్ ఉన్నారు. ఓకే. జూనియర్ హెచ్ఆర్ ఏం చేయగలుగుతాడు? తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలుగుతాడు. ఓకే. సో అతను లాగిన్ అయినప్పుడు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలుగుతాడు. అదే మేనేజర్ హెచ్ఆర్ లాగిన్ అయ్యాడనుకోండి. సో దీనికి సంబంధించిన మేనేజర్‌కి సంబంధించిన యాక్సెస్ ఉంటుంది. అలాగే సో బిలో ఉన్న సో జూనియర్ హెచ్ఆర్‌కి సంబంధించిన ట్యాబ్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇలా మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ యాక్సెస్ ద్వారానే మనకు వర్క్ అవుతుంటుంది. సో ఇయన్నీ గ్రూప్ అండ్ సెక్యూరిటీలోనే మనం క్రియేట్ చేస్తాం. సైట్స్‌లో గూడా ఆ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే యూజర్‌కి సైట్ అనేది యాక్సెస్ వస్తది. లేదంటే సో యాక్సెస్ డినైన్ అని వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ 13 ఇంటిగ్రేషన్స్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వెబ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ 2 కాన్సెప్ట్స్ ఇవి. ఒకటి కాదు. ఓకే. సో ఇంటిగ్రేషన్స్ అనేది ఏందంటే ఎక్స్‌టర్నల్ సిస్టమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, సో ఇన్ఫోసిస్ ఉంది. సో క్లయింట్ వచ్చేసి హెచ్ఎస్‌బీసీ అనుకున్నాం. ఓకే. సో ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ నుంచి ఇన్ఫోసిస్ వాళ్ళకి డేటా కావాలి. సో ఇది ఇంటిగ్రేషన్ అవుతుంది. థర్డ్ పార్టీ నుంచి మనం హెచ్ఎస్‌బీసీ దగ్గర నుంచి మనం ఇన్ఫోసిస్‌కి డేటా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఇంటిగ్రేషన్స్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ద్వారా డేటా తెచ్చుకుంటాం. తెచ్చుకున్న డేటాని మన అప్లికేషన్‌లో యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది రియల్ టైమ్‌కి దీనికి. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే అథెంటికేషన్స్. ఓకే. సో అథెంటికేషన్స్ తప్ప మిగతా అన్నీ సేమ్ గానే ఉంటాయి. ఓకే. అథెంటికేషన్స్ ఏందంటే మనకి సో ఇప్పుడు కంపెనీస్ ద్వారా అయితే వచ్చిన డేటాకి ఇనిషియల్‌గా క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఏదైతే యూఆర్ఎల్ ఇస్తున్నారో ఆ యూఆర్ఎల్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం థర్డ్ పార్టీ టూల్స్ తీసుకున్నాం కాబట్టి సో వీటికి సెక్యూరిటీ అనేది ఉండదు. కానీ ఆప్షన్స్ ఏముంటాయని నేను వాటి గురించి అన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అలాగే ఏపీఎన్ నుంచి ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ నుంచి హెచ్ఎస్‌బీసీకి డేటా పంపించాలి.
సో యూజర్ యూజ్ చేసుకున్నాడు, మాడిఫై చేశాడు. మాడిఫై చేసినప్పుడు ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రివర్స్లో హెచ్ఎస్పిసికి పంపించాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెబ్ ఏపీఐ, ఓకే, ఈ వెబ్ ఏపీఐ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. సో మన నార్మల్గా అయితే మిగతా అప్లికేషన్స్లో సో ఏపీఐకి మిగతా అప్లికేషన్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ ఉంటుంది వీళ్ళకి. అదర్ అప్లికేషన్స్లో పోస్ట్ మ్యాన్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ ద్వారా సో రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక క్రెడెన్షియల్స్ యాడ్ చేసి థర్డ్ పార్టీకి హెచ్ఎస్బిసికి పంపిస్తారు. కానీ ఏపీఎన్లో డైరెక్ట్గా ఏపీఎన్ ప్రొవైడ్ చేస్తుంది యూఆర్ఎల్ అనేది, ఓకే, వితౌట్ యూజింగ్ ఎనీ థర్డ్ పార్టీ టూల్. ఓకే, సో ఏపీఎన్ డైరెక్ట్గా యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తుంది, క్రెడెన్షియల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అదే అడ్మిన్ టీమ్ చూసుకుంటుంది. సో యూఆర్ఎల్ అనేది బై డిఫాల్ట్గా జనరేట్ అయిపోద్ది మనకైతే ఇక్కడ. ఓకే, ఈ యూఆర్ఎల్ ఇచ్చామంటే సో అడ్మిన్ వాళ్ళు దానికి క్రెడెన్షియల్స్ సెక్యూరిటీ అనేది యాడ్ చేసి డైరెక్ట్గా థర్డ్ పార్టీ హెచ్ఎస్బిసికి డైరెక్ట్గా షేర్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి డేటాని అప్డేట్ చేసుకోగలుగుతారు. ఓకే, మిగతా అప్లికేషన్స్కి ఏపీఐకి ఉన్న సో సింగిల్ డిఫరెన్స్ వచ్చేసి మేజర్గా సో వెబ్ ఏపీఐ. ఓకే, వెబ్ ఏపీఐ అనేది వితౌట్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్తో యూజ్ చేసుకోకుండా మనకు డైరెక్ట్గా ఏపీఐలోనే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్స్. ప్రజెంట్ మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ ఇంటిగ్రేషన్స్ మెయినే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఓకే, ఇంటిగ్రేషన్స్, ప్రాసెస్ మోడల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రాసెస్ మోడల్లో ఒక నెంబర్ ఆఫ్ ఉన్నాయి, దానిలో అట్లీస్ట్ ఒక 10 చెప్తే సరిపోతుంది ప్రాసెస్ మోడల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి. ఓకే, సో ఆప్షన్స్ గురించి అడుగుతారు ఇంకా. ఓకే, రికార్డ్స్ కాన్సెప్ట్స్ లేటెస్ట్గా వచ్చిన సింక్రనైజేషన్ అని చెప్పేసి ఉంది, వాటి కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సో అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఓకే, సో అప్లికేషన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. సో మనకైతే బై డిఫాల్ట్గా సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏపీఎన్ కాకుండా మనకి మిగతా వాటిలో ఏదైనా కానీ సాఫ్ట్వేర్లో మనకు 3 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, డెవ్, యూఏ, ప్రాడ్. ఓకే, ఈ 3 ఎన్వైరన్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో డెవ్ మనం ఏదైనా బిల్డ్ చేసేది ఎక్కడ బిల్డ్ చేస్తామంటే డెవ్ ఎన్వైరన్మెంట్లో బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ చేసిన డెవ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఏం చేస్తాం, క్యూఏలోకి మూవ్ చేస్తాం. క్యూఏ అంటే ఎవరు, క్వాలిటీ అనాలిసిస్ అని అంటారు. సో ఇది క్లయింట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అనుకోండి, సో ఇప్పుడు క్లయింట్ వచ్చేసి ఏం చెప్పా, హెచ్ఎస్బిసి అనుకున్నాం. సో హెచ్ఎస్బిసి వాళ్ళు ఇక్కడ మన ఇచ్చిన అప్లికేషన్ వాటిని చెక్ చేస్తారు, ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అనేది. సో ఏదైనా బగ్స్ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, సో వాటిని బగ్స్ అంటాం. ఇష్యూస్ ఏమైనా వస్తే ఆ బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ మళ్ళీ అగైన్ ఏం చేస్తారు, బగ్స్ కింద మనకి అసైన్ చేస్తారు. అగైన్ మనం ఏం చేయాలి, డెవ్లో ఆ ఇష్యూ వస్తుందా రావట్లేదా, వస్తే ఏంటి ఆ సొల్యూషన్ అనేది మనం అగైన్ చేంజెస్ చేసి మనం ఏం చేయాలి, డెవ్ టు క్యూఏకి మూవ్ చేయాలి. ఓకే, వన్స్ అన్ని క్లియర్ అనుకుంటే సో మన క్యూఏ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం. ఓకే, సో ప్రొడక్షన్ మూవ్ చేయాలి అంటే ప్రొడక్షన్ అంటే ఏంది, ఎవరు యూజ్ చేస్తారు, ప్రొడక్షన్ అనేది లైవ్ యూజర్స్. ఓకే, అంటే ఇప్పుడు హెచ్ఎస్బిసి ఇంటర్నల్ అప్లికేషన్ కాబట్టి ఇది ఇంటర్నల్ అప్లికేషన్ కాబట్టి హెచ్ఎస్బిసిలో అందరూ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం న్యూ ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు సో మనకి ప్రొడక్షన్లో మూవ్ చేయాలన్నప్పుడు కొంత డౌన్ టైం అనేది కావాలి. సో దీనికోసం సో వెంటనే అయిపోయిన వెంటనే ప్రొడక్షన్లోకి మూవ్ చేయరు. దీనికోసం సిఆర్ అనేది రైట్ చేస్తారు, కస్టమర్ రిక్వెస్ట్. సిఆర్ అంటే కస్టమర్ రిక్వెస్ట్. సో ఈ కస్టమర్ రిక్వెస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపెనీ టు కంపెనీ. సో కొంతమంది కస్టమర్ రిక్వెస్ట్ రైజ్ చేసి సో 1 month ప్రయర్ ముందు ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. ఓకే, సో బేస్డ్ ఆన్ ప్రయారిటీ. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు 15 days కూడా ఉంటుంది, 15 days ఆర్ 1 week. ఓకే, ఈ సిఆర్ అనేది వాళ్ళు ముందే రైజ్ చేసుకోవాలి, ఎందుకంటే అప్రూవల్స్ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఉంటారు.
సో వాళ్ళందరూ అప్రూవ్ చేయాలి కాబట్టి సో మన డిప్లాయ్మెంట్ పలానా ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళు డౌన్ టైం తీసుకుంటారు. డౌన్ టైం అన్నప్పుడు ఎన్ని అవర్స్ ఉంటుందంటే 3 అవర్స్. డౌన్ టైం 3 అవర్స్ తీసుకుంటారు. సో కొన్నిసార్లు 1 డేది కూడా తీసుకుంటారు. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ డౌన్ టైం అనే ఉన్నప్పుడు మాత్రమే సో వీళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో ఈ సిఆర్ అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఓకే, ఎలాగా అంటే సో ఈమెయిల్స్ పంపిస్తారు, ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఈమెయిల్స్ పంపిస్తారు. ఓకే, సో అంటే 2 వీక్స్ ప్రయర్ ముందే ఈమెయిల్స్ పంపించడం మొదలు పెడతారు. ఓకే, ఫాలో అప్ మెయిల్ ఫస్ట్ ఈమెయిల్ పంపించిన తర్వాత సెకండ్ ఫాలో అప్ మెయిల్ పంపిస్తారు, థర్డ్ ఫాలో అప్. సో 1 డే ప్రయర్ ముందు మళ్ళీ ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తారు. ఓకే, పలానా టైంలో డౌన్ టైం ఉంటుంది అని ఇంటర్నల్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో కస్టమర్ రిక్వెస్ట్ లేకపోతే సెకండ్ మెథడ్ వచ్చేసి ఈమెయిల్ ట్రిగ్గర్డ్. ఓకే, ఈమెయిల్స్ పంపించుకుంటారు ఇంటర్నల్గా. ఓకే, లేదంటే మన ఏపీఎన్లో బ్యానర్ ఉంది, బ్యానర్ యాడ్ చేసేస్తాం. ఓకే, సో బ్యానర్ యాడ్ చేస్తాము, ఈమెయిల్ పంపిస్తాం, లేదంటే సిఆర్ అయినా రైస్ చేస్తాం బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్స్. ఓకే, సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కస్టమర్ రిక్వెస్ట్ రైజ్ చేశారు 1 మంత్ ముందే. ఓకే, సో ఎందుకంటే అప్రూవల్స్ ముందే తెచ్చేసి పెట్టేసుకుంటారు. డిప్లాయ్మెంట్ ఉంది అంటే సో ఇదంతా చేసేది ఎవరంటే ప్రాజెక్ట్ మేనేజర్స్. ఓకే, టీమ్ లీడ్స్, బిజినెస్ అనలిస్ట్, వీళ్ళు రెడీగా ఉంటారు. ఓకే, సో ఒక 10 స్టోరీస్ వచ్చినాయి అనుకోండి, 10 స్టోరీస్ని డిప్లాయ్మెంట్ చేస్తున్నాము అన్నప్పుడు సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ప్రయర్ బట్టి సో డిప్లాయ్మెంట్ అది ప్రొడక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత అసలుకి సో మనకి ఏపీఎన్లో 2 మెథడ్స్ అనేది ఉన్నాయి. డిప్లాయ్మెంట్ అనేది 2 టైప్స్. ఒకటి మాన్యువల్ ఉంది. సో మాన్యువల్ అంటే ఏం చేస్తాం, దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకునేసి సో క్యూఏకి లాగిన్ అయ్యి క్యూఏలో మళ్ళీ అప్లోడ్ చేస్తాం. సో అది మాన్యువల్ డిప్లాయ్మెంట్. ప్రొడక్షన్లోకి అయితే కంపల్సరీగా మాన్యువల్ డిప్లాయ్మెంటే ఉంటుంది. ఓకే, ప్రొడక్షన్ మనకి యాక్సెసే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రేర్ కేసెస్లోనే ఉంటుంది. సో మీరు ఆ ప్రాజెక్ట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అనేది యాక్సెస్ ఇస్తారు, లేకపోతే యాక్సెస్ ఉండదు. ఓకే, ఓన్లీ క్యూఏ మాత్రమే యాక్సెస్ ఉంటుంది, డెవ్ అండ్ క్యూఏ. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత సేమ్ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఓకే, మాన్యువల్ మెథడ్ కాకుండా ఇప్పుడు ఆటోమేషన్ మెథడ్ కూడా వచ్చింది. సో కంపేర్ అండ్ డిప్లాయ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసామంటే ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసిన ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేస్తుంటాం కదా, ఆ ప్యాకేజ్ని దానిలో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డిప్లాయ్ అని కొట్టామంటే డైరెక్ట్గా డెవ్ నుంచి క్యూఏకి మనకు ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో దాని ద్వారా క్యూఏకి డిప్లాయ్మెంట్ అవుతుంది. ప్రొడక్షన్ మాత్రం మాన్యువల్ డిప్లాయ్మెంట్ అంటే క్యూఏలో ఆబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసి సో ప్రొడక్షన్లోకి పంపిస్తారు. ఓకే, సో ఈ 3 ఎన్వైర్మెంట్స్ అనేది సేమ్ ఉండాలి. సో ఇప్పుడు ఏపీఎన్ వర్షన్ 25 వర్షన్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో 25 వర్షన్ ఉందనుకోండి, సో 3 ఎన్వైర్మెంట్స్ అనేది సేమ్ వర్షన్ ఉండాలి. ఏదైనా వర్షన్ డిఫరెన్స్ వచ్చింది అంటే మాత్రం మీరు డిప్లాయ్మెంట్ అనేది చేయకూడదు. సో క్యూఏలో 25 ఉంది, డెవ్లో 24.4 వర్షన్ ఉంది అనుకోండి. ఓకే, 24.4 వర్షన్ ఉంది. ఓకే, దీంట్లో 25 వర్షన్ ఉందంటే మీరు డిప్లాయ్మెంట్ అనేది చేయకూడదు. ఓకే, వర్షన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఓకే, ఈ వర్షన్ అంటే ఏంది వాటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది డిప్లాయ్మెంట్. వీటి గురించి ఎలా చేయాలని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాడ్యూల్ 14. ఓకే, సో ఇది ఏపీఎన్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, ఎన్వైర్న్మెంట్ అని చెప్పారు కదా, సో ఇది ఎన్వైర్న్మెంట్. సో రియల్ టైంకి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉండదు, సైట్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది లైట్గా. సో ఇక్కడైతే మనకి ఏపీఎన్ కమ్యూనిటీ వస్తుంది, రియల్ టైంలో కంపెనీ నేమ్ వస్తుంది. ఓకే, సో సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ లాగిన్ అయిన వెంటనే మనకి ఇట్లాగే కనిపిస్తుంది.
సో ఇందాక మీకు చెప్పాను ఏపీఎన్ డిజైనర్. ఓకే. సో ఏపీఎన్ డిజైనర్ ఫస్ట్ డిజైనర్ చెప్పాను కదా, ఇదిగోండి డిజైనర్ ఓవర్వ్యూ. దీని గురించి చెప్తున్నాను నేను. ఏపీఎన్ డిజైనర్లోనే మనకు ఆబ్జెక్ట్స్ డిప్లాయ్, మానిటర్, యూజర్స్ ఉంటారు. సో వీటిలోనే మనం ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాం, అప్లికేషన్స్ అని క్రియేట్ చేసుకుంటాం. ఎట్ ప్రెసెంట్ మనకు 23 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే. వీటి గురించి తెలుసుకున్న తర్వాత మనం అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన అప్లికేషన్లో మనం ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిని ఎలా తెలుసుకోవాలి. ఓకే. సో ఇంటర్ఫేస్. ఇది ఇంటర్ఫేస్. ఓకే. సో మీకు సెయిల్ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా ఇక్కడ మీకు. హలో. సో సెయిల్ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా. సో ఈ సెయిల్ కాంపోనెంట్స్ అంటే ఇవే. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్, ఇన్పుట్స్, ఓకే, సెలక్షన్స్, వీటి గురించే మన ఎక్స్ప్లెనేషన్. సో ఇనిషియల్గా లేఅవుట్స్ ఉంటుంది, ఈ లేఅవుట్స్ గురించి తెలుసుకోవాలి. సో వీటి యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, వీటి గురించి తెలుసుకుంటాం. ఓకే. అంతా డ్రాగ్ అండ్ డ్రాప్, ఏదైనా కానీ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. సో ఇలా ఉంటాయి. ఓకే. ఇది ఇంటర్ఫేస్. సో ప్రాసెస్ మోడల్స్. ప్రాసెస్ మోడల్స్ అని చెప్పాను కదా. సో ఇది ప్రాసెస్ మోడల్. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ గురించి మనం తెలుసుకునేది. ఓకే. సో ప్రాసెస్ మోడల్ అంటే ఏంది, ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే. ఫ్లో చార్ట్స్ అని చెప్పే కదా. సో ఇవ్వండి కండిషన్స్. ఓకే. వీటి గురించే అండ్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వే, ఆర్క్, ఎగ్జార్ గేట్వేస్, వీటి గురించి తెలుసుకుంటాం. ఓకే. సో దీని యొక్క డీబగ్గింగ్ అని చెప్పాం కదా, ఇక్కడ మానిటర్ అని ఉంటుంది. ఓకే. ఈ మానిటర్లోనే సో మన ఒక డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వాటి గురించి అన్ని ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో సైట్స్ అని చెప్పాం కదా. సో ఇది సైట్. ఓకే. రిపోర్ట్స్ అని చెప్పాం కదా, ఇవే రిపోర్ట్స్. ఓకే. సో ట్యాబ్స్ అని చెప్పాను కదా, ఉంటాయి ప్లాంట్స్. ఓకే. ఓకే. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ స్టాటిక్ డేటా అనేది అంతా. ఓకే. సో ఇట్లాంటి సైట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. సో యాక్సెస్ లేదు దీనికి, చూడండి దీనికి యాక్సెస్ లేదు కాబట్టి మనకి ఎంటీగా వస్తుంది. ఓకే. సో ఇది మనం క్రియేట్ చేసిన సైట్. సో టాస్క్ అని చెప్పాను కదా. సో యూజర్కి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. అసైన్డ్ అని ఉంటుంది. సో ఇతను క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఈ యూజర్ యాక్సెప్ట్ చేశారు అనుకోండి, టాస్క్ అనేది అసైన్ అయిపోద్ది, నాకు అసైన్ అయిపోతుంది. ఓకే. వద్దనుకుంటే కొమ్ము వదిలేయచ్చు. సో అలాగే అప్డేట్ రికార్డ్స్ అని ఉంటుంది ఇక్కడ. ఓ సమ్ ఇష్యూ వచ్చినది, ఈజ్ యాక్టివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఇక్కడ ఒక ఫీల్డ్ మిస్సింగ్ అయిపోయింది, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే. సో అందుకని ఇది ఒక ఫీల్డే లేకపోయేసరికి మనకు కనిపించట్లేదు లింక్ అనేది. ఓకే. సో క్రియేట్ టాస్క్ జస్ట్. ఓకే. సో ఇలాంటివి మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. రికార్డ్స్ అని చెప్పాను కదా కాన్సెప్ట్, ఇదిగోండి. సో ఈ పర్టికులర్ రికార్డ్ క్లిక్ చేస్తే సో ఈ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఇనిషియల్గా ఇట్లా వెల్కమ్ చూపించవచ్చు, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాం.
ప్రెజెంట్ అయితే రియల్ టైమ్‌లో ఎక్కువగా మనం యూజ్ చేస్తుంది న్యూ అప్లికేషన్స్. ఓకే. ప్రెజెంట్ వచ్చే న్యూ అప్లికేషన్స్ అన్నీ రికార్డ్స్ కాన్సెప్టే యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, ఈ రికార్డ్స్‌లో చూడండి ఇక్కడ అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అప్డేట్ రికార్డ్ అని అనుకోండి. సో, అంటే ఇది ఇప్పుడు అప్డేట్ అని క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి డిస్‌ప్లే చేయాలి. లేకపోతే రాదు. కొత్త రికార్డ్ కింద క్రియేట్ అయిపోద్ది. ఓకే. నేను చూడండి అప్డేట్ అని క్లిక్ చేయగా నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా చూపిస్తుంది. ఓకే. ఇది ఏ విధంగా అంటే బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. ఓకే. సో, ఇక్కడ మానిటర్ ఉంటది. మనకు 2 మానిటర్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ అప్లికేషన్ ఆ మానిటర్ ఉంటుంది. ఆల్ అప్లికేషన్స్ సంబంధించిన మానిటర్ ఒకటుంటుంది. సో, ఇది లోడింగ్ టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఫ్లోని రన్ చేస్తున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే. రన్ టైమ్ అని చెక్ చేస్తుంటాం. ఓకే. ఈ విధంగా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? యెస్, నో మేబీ. యాహ్! యాహ్! అండి. ఇది చెప్ ఎన్ని ఇయర్స్ వరకు వర్క్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ అట్లా ఉంటది గదా! ఎన్ని ఇయర్స్ వరకు యూజ్ అయ్యేలాగా ఉంటదండి కోర్సు పెట్టుకోవడానికి మనం? ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఇయర్స్ రిపోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఆ! సో, ఎక్స్‌పీరియన్స్ అనేది పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ప్రెజెంట్ ప్రీవియస్‌గా అయితే 2 ½ ఇయర్స్ వరకు అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే 3 ఇయర్స్ అడుగుతున్నారు. హ్మ్. 3 ఏపీఎన్ ఇయర్స్ మీద వరకు 3 ఇయర్స్. ఉంటుందంతా? వాయిస్ బ్రేక్ అయిందండి. 3 ఇయర్స్ వరకు. ఈ 3 ఇయర్స్ వరకు ఈ కోర్స్ కంటెంట్ సరిపోతదా అండి? అంటున్నా మీరు చెప్పే కోర్స్ కంటెంట్ అంతా. ఆ! సో, ఓకే. మీకు డిఫరెన్స్ ఏం కనిపించదండి తేడా. సో, మన వర్క్ ఏందంటే హ్మ్. సో, ఇదే డేటా. ఓకే. కాకపోతే హ్మ్. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఆలోచించే విధానం వల్ల అంటే చెప్పిన ఆబ్జెక్ట్స్ అన్నీ సేమ్ ఎట్లా యూజ్ చేసుకున్నానంటే మనకు అవే ఉంటుంది. ఓకే. హ్మ్. ఓకే. సో, అందుకనే మీకు ఆహ్, ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా క్లియర్ కట్‌గా నేను అన్నీ చెప్తాను. సో, వీటిని ఇట్లా ఓకే. ఇట్లా చేయాలని చెప్తాను. ఓకే. హ్మ్. వీటిని యూజ్ చేసుకోవడమే మనం తెలుసుకోవాల్సింది. ఓకే. ఆహ్, అంటే వన్స్ ఇప్పుడు కాల్స్ అయితే 4+ అన్నట్టు చూపిస్తుంది కదండీ నౌకరీలో. 3+ కూడా కాల్స్ ఉంటాయండి? 3+ ఉన్నాయండి. 3+. ఒక్కొక్క టైంకి ఒక్కొక్కటి ఉంటుంటుంది. మొన్నటిదాకా 5 ఇయర్స్ ఉంది. ఇప్పుడు 3 హ్మ్. ఇయర్స్‌కొచ్చింది. సో, 3 ½ ఇయర్స్ అలౌ చేస్తున్నారు 3 ½ ఇయర్. సో, ఇంకొద్దిగా టైం పోతే మేబీ 2 ½ కూడా అడుగుతారు. కానీ ఓకే. జస్టిఫికేషనే మనం ఇప్పుడు 2 ½ 3 పెట్టామనుకోండి. సో, వాళ్ళు కాల్స్ హ్మ్. చేస్తున్నప్పుడు నేను చేయగలుగుతాను అని గట్టిగా హ్మ్. కాన్ఫిడెంట్‌గా చెప్తే వాళ్ళు తీసుకుంటారు ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. అంటే కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. ఓకే. ఓకే అండి. వన్స్ మేము అంటే ప్లేస్ అయిన తర్వాత ఏమన్నా ఒక 1 ఆర్ 2 మంత్స్ ఏమన్నా సపోర్ట్ ఇస్తారా అండి? లేకపోతే సపోర్ట్ అంటే అది మీకు వాయిస్ సపోర్ట్ మాత్రం చేయగలుగుతాను ప్రెజెంట్ అయితే నేను. సో, మేమంటే హ్మ్. డిఫరెంట్ షిఫ్ట్స్‌లో ఉంటాం కాబట్టి అది ఓకే. పాసిబిలిటీ అవుతదో లేదో అని మనకి తెలీదు. సో, మీకు వాట్సాప్ నా ఓకే. నంబర్ ఉంటది. గ్రూప్‌లో ఉంటది ఆ! మీకు. వన్స్ మీరు కంపెనీలో ఓకే. జాయిన్ అయిన తర్వాత ఆ గ్రూప్‌లో ఉంటది. నా హ్మ్. నంబర్ ఉంటుంది. సో, మీకు హ్మ్. చేసినా కానీ నేను 1 అవర్ సో, డిలే అవుతే అవుతుంటది. కొంత డిలే అయితే ఉంటుంది. ఓకే. హ్మ్. సో, నేనైతే రెస్పాన్స్ చేస్తాను. సో, మీకు రియల్ ఓకే. టైమ్‌లో కూడా ఇష్యూస్ కాకుండా ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు నేను. షార్ట్ ఫేస్ ఓకే. ఏవేవైతే ఉన్నాయో అయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారా అండి? సో, మీరు ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకోవచ్చండి ఇది. ఓకే. మనం ఆ! మన ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇనిషియల్ స్టేజ్‌లో ఓకే. అయితేనే మనకి ఎన్వైర్న్‌మెంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు మీరు హ్మ్. జీమెయిల్‌తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. హ్మ్. ఇది ప్రొవైడ్ ఓకే. చేయమని చేస్తాను. నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. ఓకే అండి. ఓకే. అది లిటిల్ బిట్ కోడింగ్ ఉంటదన్నారు గదండీ! ఏమన్నా వేరే టెక్నాలజీస్ ఏమన్నా నేర్చుకోవాలా? లేకపోతే దీంట్లో ఇది అవసరం సరిపోతదా? సరిపోతుంది. ఓహ్! ఓకే అండి. ఇది థాంక్ యూ బేసిక్ అండి. కాదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉంది. మీరు ఎక్స్‌ప్రెషన్ మోడ్‌లో ఉంటుంది దీనికి. ఓకే. సో, ఇదే కోడ్ ఇంతే. ఓకే. సో, ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినయి ఇదంతా. జస్ట్ చేంజ్ అంటే వాల్యూస్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఏం జేయాలి. వీటిని మాత్రం మనం హ్మ్. కాన్ఫిగరేషన్ చేస్తాం. చూడండి కావాలంటే ఓకే. తీసేసాను మొత్తం. సో
వితిన్ 5 మినిట్స్‌లో మనకి అంతా అయిపోతుంది. కానీ మనం డిజైన్ చేసింది ఎలా చేస్తున్నారు ఎవరు చూడరు. ఓకే. మనకు కావాల్సిందేంటంటే ఓకే. ఎక్స్‌ప్లనేషన్. సో, ఎక్స్‌ప్లనేషన్ హ్మ్. అనేది సో, మనం ఎక్కడ చేయాలంటే ఎక్స్‌ప్రెషన్ మోడ్‌లోనే చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఓకే. యూఐ ఇచ్చేసారు. దీంట్లో మీరు యాడ్ చేయమన్నది ఒక హ్మ్. రేడియో బటన్ ఒకటే. ఓకే. మిమ్మల్ని ఇదొకటే యాడ్ చేయమన్నారు. దీన్ని డేటా కనెక్ట్ చేయమన్నారు. సో, మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఈ రెండిటినే. ఇక్కడ వాల్యూస్ ఎలా యాడ్ ఓకే. చేసుకోవాలి, సేవ్ ఇంటూనే ఇలా చేసుకోవాలి. యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. సో, దీని ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇక్కడే చూపిస్తాం. మన రియల్ టైమ్‌లో డిజైనర్ మోడ్‌లో వాళ్ళు చూడరు. ఏం కనిపించదు కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇక్కడే మనం గమనించేదంతా. మీరు డిజైనర్ మోడ్‌లో చేసుకోండి డిజైనింగ్ అంతా. ఓకే. కోడ్ రివ్యూ జరిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ అడుగుతారు. ఓకే. అది ఎలా ఓకే. చేయాలో నేను చెప్తాను. యాహ్! గో హెడ్. సో, రన్ టైమ్ గూడా చేంజెస్ చేయమంటారు. అప్పుడు గూడా ఎలా చేంజెస్ చేసుకోవాలి? ఏం చేంజ్ చేయాలి? వాటి గురించి కూడా నేను చెప్తాను. కొత్తగా యాడ్ చేయమన్నప్పుడు గూడా ఏ విధంగా యాడ్ చేయాలి? ఓకే. ఇది ఎన్ని డేస్ పడతదండి? కోర్స్ మొత్తం కంప్లీట్ చెప్పాను అవ్వడానికి? మ్యాక్స్ 40 డేస్. ఓకే. సో, ఓకే. యాక్చువల్‌గా అయితే 35 డేస్‌లో అయిపోతుంది. కొంచెం గ్యాప్ ఏమైనా హ్మ్. వస్తుందనుకోండి మధ్యలో 1 ఆర్ 3 డేస్ అట్లా డిలే అయిందనుకోండి ఎక్స్‌టెండ్ అయిపోతుంది. సో, అందుకే మ్యాక్స్ 35 డేస్ నుంచి 40 డేస్ ఎక్స్‌టెండ్ చేశాను. అందులో మళ్ళీ వచ్చేసి మనకు చెప్పని కొన్ని కాన్సెప్ట్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి మనకి. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది అప్లికేషన్ ఏముంది? సో, ఇది ప్రీవియస్‌గా రికార్డ్స్ అనేది క్రియేట్ చేసుకునేవాడిని. సో, ఇది ఓన్లీ ఒక కాన్సెప్టే ఉండేది. కానీ ఇప్పుడు డేటా ఫ్యాబ్రికేషన్ అనేది యాడ్ అవుతుంది. మీకొక కోర్స్ కంటెంట్‌లో లేదిది. డేటా ఫ్యాబ్రికేషన్ రికార్డ్స్ గురించి. సో, మీకు డేటా ఫ్యాబ్రికేషన్ అనేది లేదిక్కడ. ఏపీఎన్ రికార్డ్స్ మాత్రమే ఉంటుంది. కానీ డేటా ఫ్యాబ్రికేషన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో, ఇది 2 మెథడ్స్‌లో ఉంటుంది. డేటా సింక్రనైజ్ యాడ్ చేశారనుకోండి, ఇలా కొన్ని ఆప్షన్స్ యాడ్ అవుతాయి. ఇది లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది స్క్రీన్ అనేది. బేసిక్‌గా ఇయన్నీ పోతాయి. ఇయన్నీ కనపడవు. సెక్యూరిటీ కూడా ఉండదు. పెర్ఫార్మన్స్ ఉండదు. ఓన్లీ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంటాయి ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు రియల్ టైమ్‌లో సింక్రనస్‌గా ఈ ఆప్షన్స్ గురించి ఎలా చేయాలి? డేటా సింక్రనైజ్ ఏ విధంగా చేయాలి? వీటి గురించి కూడా అడుగుతున్నారు. ఓకే. సో, వాటి కాన్ఫిగరేషన్స్ అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ అయితే మామూలుగా అయితే కవర్ కావు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలా కొన్ని ఆప్షన్స్ ఎక్స్‌ట్రా వచ్చినప్పుడు మనకది హాఫ్ డే టైమ్ 1 అవర్ కాస్త తినేస్తుంది. ఓకే. న్యూ ఫీచర్స్ వచ్చినప్పుడు. ఇంపార్టెంట్ నేనని చెప్తాను. ఓకే. రియల్ టైమ్‌లో యూజ్ చేసేవి. ప్రెజెంట్ రికార్డ్స్ యూజ్ చేస్తున్నారు. రికార్డ్స్ యూజ్ చేస్తున్నారు అంటే డేటా ప్రివ్యూ, ఈవెంట్, సింక్రోనస్ ఆప్షన్స్ ఈ 3 ఉపయోగిస్తున్నారు. దీన్ని డేటా ఫ్యాబ్రికేషన్ అంటున్నారు. ఓకే. సో, ఇది కాకుండా ఇంకా డేటా ఫ్యాబ్రికేషన్ చాలానే ఉంది. కానీ మనం యూజ్ చేసేది మాత్రం ఇవి. ఓకే. క్లియరా? క్లియర్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో అండి. సో, వాట్ అబౌట్ రత్నకుమారియా? రతన్ కుమారా? నో డౌట్స్ అండి. ఓకే. సో, వీటి గురించి మొత్తం అంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓవర్‌వ్యూ. సో, ఇనిషియల్‌గా ఎట్లా యూజ్ చేసుకోవాలి. సో, మన యూజర్ టాస్క్ ఇచ్చాము. సో, మనకైతే సో, పర్సన్ అనేది కనెక్ట్ కాలేదు. మనం ఏ విధంగా వర్క్ చేయాలి? 1 డే కనెక్ట్ కాలేదు. ఓకే. సో, అప్పుడు మనకి ఇబ్బందయిపోద్ది టాస్క్‌కి. ఇచ్చేది మనకొక యూజర్ స్టోరీ కొని 1 డే స్టోరీ ఉంటుంది. అప్పుడు కనెక్ట్ కాకపోతే మనం ఏ విధంగా వర్క్ చేయాలి? కంప్లీట్ చేయాలి. ఓకే. సో, ఇట్లాంటి సినారియోస్ చాలా జరుగుతాయి. ఓకే. సో, అప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ది కాల్.